ఇంట్లో ఏసీబీ సోదాలు 8 ప్రాంతాల్లోని బినామీలు బంధువుల నివాసాల్లో ఏకకాలంలో తనిఖీలు 100 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు. ఈయన బంధువులు బినామీల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేస్తే 100 కోట్ల అక్రమాస్తులు మొత్తం బయటపడ్డాయట. మన తెలంగాణ అప్పుల పోతుంది అంటే అప్పులల్లో పోదా? అధికారులు లంచాలకు మరి బినామీల పేర్ల మీద 100 కోట్లు కూడబెట్టుకుంటే అప్పులలో పోకపోతే దేంట్లో పోతే తెలంగాణ. నేను ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు చెప్తున్నా, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నా, మీరు ఎక్కడికో పోయి అప్పులు తేవాల్సిన అవసరం లేదు. ఈ అప్పులు తెచ్చుడు బంద్ పెట్టుర్రి. జిల్లా స్థాయి అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇండ్లల్లో సోదాలు నిర్వహించండి, ఏసీబీ రైట్స్ చేయించండి. తెలంగాణకు 1000 కోట్లు వస్తాయి పక్కా చెప్తున్నా కదా. ఒక్కొక్క అధికారి దగ్గర 100 కోట్ల అక్రమాస్తులు ఉన్నాయి. నేను ప్రత్యేకించి కొన్ని డిపార్ట్మెంట్లు చెప్తా, దయచేసి ఆ డిపార్ట్మెంట్లలో ఇక మీకు డబ్బు విపరీతమైన డబ్బు వస్తుంది. ఎట్లా అంటే పంచాయతీరాజ్ శాఖ అందులోనైతే విపరీతమైన అవినీతి. ఒక్కొక్క అధికారి దగ్గర 1000 కోట్ల పైనే ఉంటుంది. జిల్లా స్థాయి అధికారి దగ్గర 100 కోట్లు, రాష్ట్ర స్థాయి అధికారుల దగ్గర 1000 కోట్లు. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ దాంట్లో జిల్లా స్థాయి అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు ఆడ 1000 కోట్లు, ఈడ 100 కోట్లు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఎస్ఆర్ఓలు అలా పైన ఉన్న అధికారులు ఇక వాళ్ళ దగ్గర చెప్పదగ్గ పైసలు ఉన్నాయి. ఇంకోటి ఇరిగేషను, ఆర్ఎన్బి, ఇంకా చాలా ఉన్నాయి కదా ఈ డిపార్ట్మెంట్లు. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అధికారుల ఇళ్లల్లో సోదాలు చేస్తే తెలంగాణకు పక్కా చెప్తున్న ఒక 10-15 వేల కోట్ల ఆదాయం వస్తుంది. మొత్తం డబ్బే వస్తుంది. ఈ డబ్బుతో పాటు ఇంకా అక్రమంగా కూడబెట్టిన ప్లాట్లు, ఇండ్లు, ఇవన్నీ రిజిస్ట్రేషన్లు మొత్తం ఇంకెక్కువ అంత కొడితే అవి ఒక 2-3 వేల కోట్లు వస్తాయి. పక్కా చెప్తున్నా, రేవంత్ అన్న నువ్వు ఏడికి పోయి అప్పులు తెచ్చి కుప్పలు పెట్టక కానీ ఈ పని చేయి, 1000 కోట్లు వస్తాయి. నీ 6 గ్యారంటీలు 6 రోజులలో ఇవ్వచ్చు. చెప్తున్నా, డే అండ్ నైట్ ఇళ్ళల్లో సోదాలు చేపి 6 రోజులలో మీకు విపరీతమైన డబ్బు వస్తుంది నీ ఖజానాకు. నువ్వు 6 రోజులల్లా 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయవచ్చు, దెబ్బకే అయిపోతుంది. ఈయన చూడు, మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో అర్బన్ ల్యాండ్ సీలింగ్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న వంశీమోహన్ ఇంటిపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారట. మొత్తం 8 ప్రాంతాల్లోని ఆయన బంధువులు, బినామీలకు చెందిన ఇళ్లపై ఏకకాలంలో సోదాలు జరిపారు. 100 కోట్ల విలువైన అక్రమాస్తుల చిట్టా వెలుగులోకి చూసినట్టు సమాచారం. ఇక చూడవయ్య కథ, బంధువులు, బినామీలు ఏం నుంచి వస్తారే మరి డబ్బు అంతా. ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించే ఒక డిప్యూటీ కలెక్టర్ దగ్గర 100 కోట్ల రూపాయల ఆస్తులు ఏ నుంచి వచ్చినాయి? ఇదంతా ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. పన్నులు కావాలంటే లంచం తీసుకొని పన్నులు చేస్తాడు, ఆస్తులు కూడా పెట్టుకుంటారు. పక్క 100 కోట్లు వీళ్ళు ఆస్తులు కూడా పెట్టుకుంటారు, ప్రజలు సంఖ నాకుతారు పనులు కావాలంటే. జరుగుతలేదు ఇట్లా? ఏ పనన్నా లంచం చేయకుండా, లంచం ఇవ్వకుండా అధికారి పని చేస్తాడా చెప్పండి? జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి ఈ అధికారులలో ఒక్క పని కావాలన్నా లంచం లేకుండా చేసే అధికారి